నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అలాగే ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడైనటువంటి కట్టిపోగు బసవరావు తెదేపా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరారు. కండువా కూడా కప్పుకున్నారనేటువంటి వార్త వినిపిస్తుంది. సో ఆయన చేరడమే కాకుండా కొన్ని విషయాలను కూడా నారా లోకేష్తో షేర్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెబొగ్గు బసవరావు తెదేపా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారి సమక్షంలో తెదేపా పార్టీ కండువా కప్పుకున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఆయన చేరడమే కాకుండా కొన్ని విషయాలను కూడా నారా లోకేష్తో షేర్ చేసుకున్నారని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఏంటి ఎస్సీకి సంబంధించిన ఎస్టీ సంబంధించిన వ్యక్తులు చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక భంగపడ్డారు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది చాలా వరకు వార్తల్లో చూసాం. సోషల్ మీడియాలో అయితే కోడై కూసింది. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన బసవరావు గారు కానీ రాజేష్ మహాసేన లాంటి వ్యక్తులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అటువైపు మొగ్గు చూపారు? మొదట వైసీపీ వైపు ఈ పర్టికులర్ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళ సామాజిక వర్గం అంటే ఇందులో ఎక్కువగా దళితులకు అందరూ కూడా మైనారిటీస్గా ఉండడం వల్ల మైనారిటీకి చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అటు క్రిస్టియానిటీకి, సో ఆయనకి తెలియకుండానే మొగ్గు చూపే వాళ్ళు చాలామంది ఉన్నారనేది నా అంచనా. సో అట్లాగా ఫేవరిజం పెరిగిన కొద్దీ సరే మనకు మంచి జరుగుతుంది, మైనారిటీలో ఉన్న దళితులకు కూడా ఎట్లా దానికి రిజర్వేషన్ కల్పించే విధంగా వాళ్ళకి మంచి జరుగుతుందనే ఉద్దేశంలోనే చాలామంది గుడ్డిగా నమ్ముతూ ఫాలో అయ్యారు. సో ఒక్కొక్కరుగా కొన్ని జరిగాయి. ఎలాగో ఫస్ట్ ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన 1 ఇయర్లోనే ఒక దళిత డాక్టరు ఆయనకి ఒక ఎలా అంటే ఒక ఏదో పెద్ద రాబరీ చేసిన గజ దొంగ కానీ లేదా మనీ లాండరింగ్ చేసిన పెద్ద ఖైదీగా ట్రీట్ చేసి మోకాల మీద కూర్చోబెట్టి నానా హింస పెడితే ఆఖరికి ఆ డాక్టర్, ఆయన పేరు మర్చిపోయాను నేను, మనోహర ఏదో సంథింగ్, ఆయన చనిపోయాడు. అక్కడ స్టార్ట్ అయింది, చాలా జరిగాయి. అలాగే అక్కడ గుంటూరులోనూ ఒంగోలులోనూ ఒక 10th క్లాస్ చదువుతున్న దళితుకు చెందిన వ్యక్తిని తండ్రులు పార్టీలు వేరవడం తర్వాత వీళ్ళు గొడవపడి వాడిని కొట్టి చంపేశారు. తర్వాత ఒక అమ్మాయిని, ఇలాగా చాలామంది దళితులకు ఇబ్బంది కలగడం, రాజేష్ మహాసేన లాంటి వ్యక్తులు కూడా అందులో ఉండి బయటికి రావడం. ఇప్పుడు ఈ బసవరావు కూడా అసలు వైసీపీకి కరడగట్టిన కార్యకర్త అనమాట. జగనన్న అంటే పేక్ కోసేసుకుంటాడు అంతటి వ్యక్తి ఈయన, అంతటి గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు. ఈయన ఎస్సీకి సంబంధించిన ఒక ర్యాలీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ర్యాలీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కడప జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు కాలినడకన ర్యాలీ చేసి ఎస్సీలందరూ కూడా మీ వెనకే ఉంటా ఉన్నా, మీరు మా అన్న, మీరు మా అండ, మా దేవుడు అని అంత నినదించిన వ్యక్తి కూడా ఒక్కొక్కటిగా బయటపడేసరికి, వ్యవహారం అంతా తెలిసేసరికి ఒక్కసారిగా ఈయన మరి ఎంత కలత చెందాడో తెలియదు కానీ లోకేష్ గారి సమక్షంలోనే ఆయనతో పాటు ఒక 100 మంది కార్యకర్తలు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా ఇంకేం చెప్తారు, మాకు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఇట్లా ఉన్నాయి, ఇలా అవకతవకలు జరిగాయి, ఇలా ఉన్నాయి అంటే ప్రతి దాంట్లో ఉన్న ఫండ్స్ను కూడా వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాల కోసం వాడేస్తుంటే దానికి సాగ్రిగేట్ చేసినవి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ గ్రామం అభివృద్ధికి ఉపయోగించాలి. ఒక మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీ పరిధిలో దానికి ఉపయోగించాలి. లేదా ఒక బీసీ కార్పొరేషన్ ఉంది, బీసీలందరికీ ఉపయోగపడేలాగా ఒకటి ఉపయోగించాలి. ఇలాగ ప్రతిదీ కూడా ఒక ఎమ్మెల్యే లాడ్స్ ఉంటాయి, లేకపోతే ఎంపీ లాడ్స్ ఉంటాయి, ఆ ఒట్లో వచ్చే ఫండ్స్ కూడా అన్నీ వీళ్ళు మొత్తం అమౌంట్ అన్నీ తీసుకొచ్చేసి దీనికే వాడేయడం. ఆఖరికి ఎంత పెద్ద జోక్ అంటే హైకోర్టు కట్టడానికి అదనపు భవన నిర్మాణం కోసం హైకోర్టు 46 కోట్లు ఎంతో కేంద్రం న్యాయశాఖ రిలీజ్ చేసి దానికి వీళ్ళు ఇంకో 40 కోట్లు ఎంతో కలిపి బిల్డింగ్ కట్టాల్సి వస్తే ఆ 46 కోట్లు కూడా తినేశారండి వీళ్ళు. మొన్న ఒక 2 months బ్యాక్ బయటకు వచ్చింది. ఇలాగ చాలా ఏ పథకానికి ఇవే వాడిన ఎక్కడ లేనివి కూడా సరిపోవట్లేదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ దానికి ఒక బొగ్గ కారు, అడుగు 2-3 లక్షలు జీతము, ఒక జీవో పాస్ చేయడం. ప్రభుత్వ సలహాదారులు 40 మంది అమ్మ.
ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఒక 9 మంది ఉంటే వాళ్ళకి క్యాబినెట్ హోదా ఇచ్చి, వాళ్ళకు ఒక బొగ్గ కారు ఇచ్చి, వాళ్ళకు ఒక మంది మార్బలము, క్వార్టరు, తర్వాత పెట్రోలు, మందికి జీతము, ఇవన్నీ ఎక్కడి నుంచి? సో ఏ పథకానికి, ఏ వర్గానికి, ఏ శాఖకి సంబంధించిన ఆ శాఖ, వ్యవసాయ శాఖ ఉంది, వ్యవసాయానికి ఉపయోగకరం ఏంటి, దానికి ఎలాగ మెలకువలు నేర్పించాలి, వ్యవసాయం ఇంకా అభివృద్ధి బాటలో ఎలా పెట్టాలి, లేదా పంట నష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగ భరోసా కల్పించాలి, అవి కూడా ఇటే మొత్తం మళ్లించేస్తుంటే, ప్రతి శాఖకు సంబంధించిన అన్ని మళ్లించేస్తే ఇంకా ఆయా శాఖకు సంబంధించిన వర్గాల వాళ్ళు ఆయా శాఖకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవి కల్పించకుండా ఉంటే ఏమవుతుందండి? వెక్స్ అయిపోయారు. అది దగ్గరగా చూసినా మరి కాస్త ఇరిటేట్ అయిపోయి, ఇప్పుడు సరే ఈయనకి చెప్దాం, ఇప్పుడు మళ్ళీ మారినా అటువైపు ప్రభుత్వం లేదు, మనం ఏం చేయలేంలే అనుకుని ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఆ పార్టీ వీడిన వాళ్ళు, అబ్బా అమ్మయ్య ఈ నెక్స్ట్ గవర్నమెంట్ పోతే బెటరా బాబు, మేము ఇంకా ఉండలేం, అంతా ఏకఛత్రాధిపత్యం మీద నడుస్తుంది, మన మాటకి చెల్లుబాటు ఏమి లేదు అనుకునే స్థాయిలోకి వెళ్ళిపోవడం వల్ల ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఆ వీడినప్పుడు కూడా లోకేష్ గారి సమక్షంలో కలిసినప్పుడు ఇప్పుడు ఆయన మొత్తం మీద ఇప్పటి వరకు 188 మంది దళితులు అన్యాయంగా చనిపోయారంట వైసీపీ ప్రభుత్వంలో. అది ఆయన ఇచ్చిన దాంట్లో, దానికి బసవరావు లాంటి వాళ్ళు కూడా కొన్ని సాక్ష్యాధారాలు ఇవ్వడం కూడా జరిగింది. అయ్యా పలానా దగ్గర ఇలా జరిగింది, పలానా దగ్గర దళితుడికి ఈ అన్యాయం జరిగింది, ఇక్కడ ఇది వెనకబడ్డారు. ఇప్పటికీ భారత రాజ్యాంగం రచించబడి సుమారుగా 74 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా దళితులకి పూర్తిగా స్వేచ్ఛ రావట్లేదు, ఎక్కడ కూడా మనుగడ సాగించలేకపోతున్నారనే ఆవేదన వ్యక్తం చేయడం అనేది బసవరావు లాంటి వ్యక్తులు, అంటే చెప్తున్నారు కదా, కరడుగట్టిన కార్యకర్త ఆయన వైసీపీకి, అటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా వెక్స్ అయిపోయి బయటకు వచ్చేసారంటే మన పార్టీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఎన్నికల ముందు ఈ జంప్ జలానీలు ఇవన్నీ సర్వసాధారణం. ఆ జంప్ జలానీలు కూడా ఈ విధంగా బయటకు వచ్చి అవన్నీ విషయాలు చెప్పడం, దానికి పక్క పార్టీలు కూడా ఆదరించడం కూడా గొప్ప విషయమే. అంటే ఇంతకుముందు కూడా పార్టీలు ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమైనా జరిగాయంటే అంతేం జరగలేదు. బట్ ఇప్పుడు మరీ ఓపెన్గా ఇంత జరుగుతున్నా మనకు ఎవడేం చేస్తాడులే, మనం అనడానికి ఏం లేదులే, ఎవరు కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి భయం, వాడి మీద కేసులు వేస్తారని భయం, పబ్లిక్గా బయటికి గట్టిగా మాట్లాడడానికి భయం, వాడి మీద ఏం కేసులు బనాయిస్తారు అన్న స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి అందులో 188 మంది పైన వచ్చుకోత కూసారు అని అంటే చిన్న విషయం కాదు. ఒక డ్రైవర్ చనిపోయేలాగే, అలాగే 27 పథకాలను కూడా తీసేశారు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈయన బసవరావు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రతిదానికి కూడా ఒక కార్పొరేషన్ పెట్టి ఏ వర్గానికి ఆ వర్గానికి ఉపయోగపడేలాగా వాళ్ళు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ వర్గానికి ఒక సెక్రటరీగా పెట్టి వాళ్ళ ద్వారా సలహాలు సూచనలు, ఈవెన్ మీరు నమ్మరు, చంద్రబాబు హయాంలో ఒక నిమ్న జాతి వాళ్ళకి అది అగ్రవర్ణాలకు సంబంధించి కూడా కొన్ని రకాల కార్పొరేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఏబీసీ అని బ్రాహ్మణ్కి సంబంధించి కూడా పెట్టారు ఆయన, రాజులకు సంబంధించిన పెట్టారు, బీసీ సంబంధించి పెట్టి, అంటే ఇప్పుడు అందులో కూడా పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరాలని పెడితే అటువంటివన్నీ తొలగించేసి వీళ్ళ అనుయాయులకి అనుచరులకి ఒక బొగ్గ కారు అని పెట్టి ఇవన్నీ చేయడం వల్ల ఒక్కొక్కరుగా తెలుసుకొని రియలైజ్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారు మీరే చూస్తారు. ఆల్రెడీ చాలా మంది రోజుకు ఒక ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడు ఇటువంటి కార్పొరేషన్లో ఎందుకు బయటకు రారు? సో ఈ కట్టిబాబు బసవరావు అయితే మీరు అన్నట్టు ఇంతకు ముందు ఇడుపులపై నుంచి విశాఖపట్నం వరకు ఆయన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ. సో ఈవెన్ తెదేపాలో చేరడమే కాకుండా ఆయన ఎస్సీ కమిషన్ సభ్యత్వాన్ని కూడా దాన్ని కూడా రాజీనామా చేశారు అని చెప్పి తెలుస్తుంది. సో మరి ఆయన ఎస్సీ అభివృద్ధి అంటే ఆ సామాజిక వర్గం అనేది అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి నమ్మి ఇటు వచ్చారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.